comparative analysis, not about the Congress government. Let's take it whole across the world, across India. విజిల్ బ్లోవర్స్కి ఫస్ట్ థ్రెట్ ఉంటుంది, డెఫినెట్గా థ్రెట్ ఉంటుంది. ఐ అగ్రీ, థ్రెట్ ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ గవర్నమెంట్ అన్న పేరుతో లాబింగ్ అంటే క్యాపిటలిస్ట్ వచ్చి మైండ్ సెట్తో కూర్చుంటారు, క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్తో వచ్చి కూర్చుంటారు, గ్రీడీనెస్లో ఉంటారు, గ్రీడీ ఫర్ ద వెల్త్, గ్రీడీ ఫర్ ద పవర్, సెంట్రలైజ్ పవర్ చేసుకోవాలనుకుంటారు. ఇటు విజిల్ బ్లోవర్స్ అంటే సివిల్ సొసైటీస్ ఎలా ఉంటాయి అంటే దే వర్క్ ఫర్ యునో బిల్డింగ్ ద సొసైటీ ఎట్ ది గ్రాస్ రూట్ లెవెల్. దే వాంట్ పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్ what are assured in the constitution of the India. Right, they were directly under threat because of this mindsets, greedy mindset, capitalistic mindset. కానీ వాస్తవానికి మనం ఈ అనాలిసిస్ చేసేటప్పుడు అక్రాస్ ఇండియా చనిపోయిన రేషియోలు చూస్తే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ స్టేట్లో అయితే డెఫినెట్గా తక్కువ ఉంటుంది. కానీ విజిల్ బ్లోవర్ అప్లికేషన్స్ నమోదు కావడం, ఇందాక సాజిద్ అలీ గారు అడుగుతున్నారుగా నంబర్స్ రూపంలో ఎంత ఉంది, డూ హ్యావ్ నంబర్స్ విత్ ఇట్? బట్ ఐ కెన్ అష్యూర్ యూ ఐ వోంట్ హ్యావ్ ఎ నంబర్స్. బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ, ఐ కెన్ అష్యూర్ యూ దట్ మోస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ రూల్ స్టేట్, మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్ గాట్ ఎన్రోల్డ్. డూ యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్? Do you agree with your not? Yes, yes. ఒక్క నిమిషం, నేను ఒక పుస్తకం రాశాను, రాలిపోతున్న ఆర్టీఐ కార్యకర్తలని. ఒక 10 ఏళ్ల క్రితం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 28 మంది ఎంతమంది చనిపోయారు నా దగ్గర లిస్ట్ ఉంది, మీకు పంపిస్తాను. No, I appreciate that, but నేను చేస్తున్న అబ్జర్వేషన్, నేను ఇస్తున్న అనాలిసిస్కి యూ రెస్పాండ్ ఇట్. నేనేమంటున్నా, కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్లోనే మోస్ట్ ఆఫ్ ది విజిల్ బ్లోవర్ ఆర్టీఐలో అప్లికేషన్ ఎన్రోల్ అవుతున్నాయి. సార్ నంబర్స్ మోస్ట్లీ ఐఎమ్ బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ, ఐఎమ్ అగైన్ అష్యూరింగ్ యూ కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్లీ వుడ్ ప్రమోట్ దిస్. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ నుంచి విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ వరకు తీసుకొచ్చిందే కాంగ్రెస్, రైట్? ఇంకోటి మీరు అన్న దాంట్లో లెట్స్ సే డ్యూటీ of government is protecting their people, definitely their people, right? Law and order peaceful గా ఉండాలి, రైట్? బట్ అన్టువర్డ్ అన్టైమ్లీ ఇన్సిడెంట్ అయిన దానికి ఫస్టే మీరు డోంట్ బి సారీ, జస్ట్ క్వశ్చన్ ఇట్, ఐఎమ్ రెడీ టు ఫేస్. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. సారీ. నేను ఆ రోజు మేము విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అమ్మా, ఆర్టీఐ యాక్ట్ లో నేను అప్పుడు తీసుకొచ్చినప్పుడు అరుణారాయ్ గారితో కలిసి మేము పనిచేస్తున్న క్షణం అమ్మ. 3 ఆర్టీఐ యాక్ట్ అక్టోబర్ 10వ తేదీన మాకు 2005లో అమ్మ, 2005 ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిన 2005లో అక్టోబర్లో అమ్మ. అప్పుడు భద్రతా మండలిలో పిలిచారు వీళ్ళందరినీ. తర్వాత మాకు సోనియా గాంధీ గారు పిలిచేసి మేము యాక్ట్ చేస్తున్నామని మాకు చెప్పారు. మేము అప్రిషియేట్ చేస్తాం. చేసినాక 3 రోజులకి ఏం చేస్తారు తెలుసా అమ్మ, ఫైల్ నోటింగ్స్ ఇవ్వము అని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. అనేసరికి మేము మళ్ళీ అన్నా హజారే గారు ఎర్రకోట ముందు నేను మళ్ళీ ఉపవాసం చేస్తాను 3 days అనేసరికి అప్పుడు ఫైల్ నోటింగ్స్ అన్న. ఈరోజు ఆర్టీఐ తీసుకొచ్చిన తర్వాత ఎంత ఘోరం అయిపోయింది అనే విషయాన్ని పక్కకు పెడతాం. అంటే అన్ని పార్టీలు కూడా, ఇంకా లాస్ట్ విషయం ఒకటి చెప్పేసి వదిలిస్తానమ్మా, ఇంటరప్ట్ చేస్తున్నాను కాబట్టి. ఆర్టీఐ పరిధిలోకి అన్ని రాజకీయ పార్టీలు రావాలని అన్నాము. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ ఎట్లుంటుంది చూడండి, అందరు కలిసిండ్రమ్మా పార్లమెంట్లో, అందరు ఒకటై ఆర్టీఐ మా సిసిఐ ఏం చేసిందంటే అప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్టీఐలోకి వీళ్ళు వస్తారు అని ఒక రూలింగ్ ఇస్తే ఈ రాజకీయ పార్టీలమ్మ అన్ని ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇంక్లూడింగ్ సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఏంటిది, మేము ఆర్టీఐ పరిధిలోకి రాము. ఇది భారతదేశంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి, కాంగ్రెస్ ఏం కరెక్ట్ కాదు అంటే ఈ 75 సంవత్సరాలుగా అన్ని పార్టీలు మనకు చేసింది. साजिद अली गारू, मैं आपसे एक सवाल करता हूँ. आई हैव ए क्वेश्चन, राइट? आई एम बीइंग ए कांग्रेसी. टाइम ऑफ द कांग्रेस रूल 10 years back is different. Leaders mindset was different, his orientation was different. Presently I am sitting in front of you. Any Congress, whether it may be a Congress party or Bhajpa, koi bhi ho, Safa ho, whoever it is, free society. Sorry. ఎస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడున్న నగేష్ సంఘటన్సే
ఇండివిజువల్ పర్సనాలిటీ వరకు నేనేమంటున్నా అంటే పాస్ట్లో జరిగింది వేరైతే ప్రజెంట్లో జరిగిన దాంట్లో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ కావచ్చు ఎనీ పార్టీ కావచ్చు ఎవరైతే ట్రాన్స్పరెన్సీ లేకపోతే సార్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఆర్టీఐకి వాల్యూ లేదు. దే షుడ్ ఐ సపోర్ట్ ట్రాన్స్పరెన్సీ. ఇట్ సపోజ్ నాట్ టు బి హ్యాపెన్. ఒకవేళ అప్పుడు అయ్యింది అనుకోండి, ఐఎమ్ కన్వేయింగ్ యూ యాజ్ ఎ సారీ బీయింగ్ ఎ పొలిటీషియన్. ఇప్పుడు లింగమూర్తి గారి విషయంలో ఏం చేయదలుచుకున్నారు? దట్ ఈస్ వాట్ నో మీరు పక్క పార్టీ మీద దోసేసో లేకపోతే వాళ్ళు ఎవరో చేశారు వీళ్ళు ఎవరో చేశారు బీహార్ నుంచి వచ్చి ఇలా మాట్లాడుకుంటారా? లింగమూర్తి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లింగమూర్తి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు? సరే ఇది చాలా నారో డెఫినేషన్ నేను చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చెప్తా, 30 సెకండే తీసుకుంటా. ఎనీ పార్టీ ట్రాన్స్పరెన్సీ చట్టంలో రావట్లేదంటే ఐ వోంట్ సపోర్ట్. బీయింగ్ ప్రజెంట్ టుడే నాకు తెలుసు నా అబ్జర్వేషన్ కాబట్టి చరిత్రలో ఏం జరిగింది అది నేను మాట్లాడలేను. సాదీద్ గారు ఇందాక వచ్చి చెప్పారు చూడండి, ఆల్ పొలిటికల్ పార్టీ డూ దిస్ పొలిటికల్ ప్రొపగండా అని. కానీ ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ రాజకీయ నాయకుడు నాగేష్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ట్రాన్స్పరెన్సీకి ఎట్టకేలకి దూరం కాదు. 100% ఆర్టీఐ యాక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఐఎమ్ బీయింగ్ ప్రౌడ్ కాంగ్రెసీ బికాస్ ఇట్ జస్ట్ మ్యామ్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి పశుపతి గారు మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్పాలంటే సాజిద్ గారికి క్వశ్చన్ అడుగుతా, మీకు క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ యూ హ్యావ్ ఎ థ్రెట్ జుడిషియల్ నుంచి ఆర్డర్ వస్తుంది, ఈవెన్ యూ నీడ్ ఏ జడ్ సెక్యూరిటీ ఆర్ ఎనీబడి హూ ఈస్ పొటెన్షియల్లీ హ్యావింగ్ థ్రెట్ ఇన్ ద సొసైటీ, దే మస్ట్ సెక్యూర్ ఏ ఆర్డర్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా, దెన్ ఆన్ గవర్నమెంట్ గోస్. గవర్నమెంట్ వాలంటరీగా వెళ్ళి ఎవరికైనా సాజిద్ గారు సెక్యూరిటీ ఇస్తుందా? ఇఫ్ ఇన్ కేస్ గ్రావిటీ ఆఫ్ లా డజంట్ డిమాండ్స్ ఇట్. మీరు అంటున్నారు, పశుపతి గారు అంటున్నారు ఆయనకు థ్రెట్ ఉంది అంటే వాట్ గవర్నమెంట్ సపోజ్ టు డూ? ఎవ్రీథింగ్ సపోజ్ టు బి డన్ బై ఎ గవర్నమెంట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ ఇట్. లేదు సార్ సాజిద్ గారు, దిస్ ఈజ్ ఫేత్ గాట్ అకంప్లిష్డ్. కంటింజెన్సీ అంటారు, ఓ సిచ్యువేషన్కి తగ్గట్టే మాట్లాడదాం మనం. ఇప్పుడు హత్య జరిగిపోయింది, నేను అంటున్నాను ఫ్యామిలీ వర్షన్ ఏంది, పొలిటికల్ వర్షన్ ఏంది, పోలీస్ ఎంక్వైరీ ఏముంది, రేపు రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుందా లేదా, న్యాయం జరిగేటట్టు ఈ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుందా లేదా అన్న కోణంలో ఐఎమ్ బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ. ఐఎమ్ ఆన్సరింగ్ యూ దాట్ ఆ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. కానీ మీరు పశుపతి గారు చెప్పండి నాకు, ఎంతమంది సొసైటీలో థ్రెట్ ఉంటుందో అదే ఫస్ట్ పర్స్యూ చేసుకొని గవర్నమెంట్ అందరికీ సెక్యూరిటీ ఇస్తూ ఉంటుందా, లేక కోర్ట్ ఆఫ్ లా అష్యూరెన్స్ వచ్చిన తర్వాత ఆర్డర్ ఫార్వర్డ్ అవుతుందా, గవర్నమెంట్ వెళ్తుందా, వాలంటరీగా చేస్తుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నేను మీ ముందు చాలా చిన్నోడిని కానీ ఐఎమ్ టాకింగ్ నా అబ్జర్వేషన్లో ఉన్న సబ్జెక్టే మాట్లాడుతున్నాగా. ఇంకో క్వశ్చన్ మీరు అడుగుతున్నది, హూ స్టాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? డెఫినెట్లీ వి ఆల్ స్టాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. Who stand again, Ali garu, who stand responsible for this? We all stand responsible for this. Endukanta బీయింగ్ ఏ కాంగ్రెస్ నేను ఎందుకంటా అంటే వీ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎ వ్యాలిడ్ ఎథికల్ లీడర్షిప్, రైట్? ఇట్ మే బీ ఏ మినిస్టర్ తర్వాత లీడర్ ఫస్ట్. లీడర్కి మినిస్టర్కి గవర్నమెంట్కి డిఫరెన్స్ తెలియని నాయకత్వాన్ని ఈ సమాజంలో మనమే జనరేట్ చేసుకున్నాము కాబట్టి వీ ఆల్ ఆర్ ది కల్ప్రిట్ టుడే, రైట్? ఈవెన్ సివిల్ సొసైటీ ఉండవచ్చు, బీయింగ్ ఏ ఇండివిజువల్ పర్సన్ కూడా కావచ్చు. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఈరోజు జరిగిన ఈవెంట్ రామ్మూర్తి గారిది. డెఫినెట్లీ అవర్ సొసైటీ ఫెయిల్ టు జనరేట్ ఏ ఎథికల్ బేస్డ్ లీడర్షిప్. దట్స్ ద రీజన్. ఇప్పుడుకి వచ్చేసరికి పొలిటికల్ పార్టీ డెఫినెట్గా ఆ ఫ్యామిలీకి న్యాయం చేసే దిశగా పనిచేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అన్న గారు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం. గో హెడ్ సార్. మినిస్టర్ మాట్లాడొచ్చా? నో సార్, నేను నా ఆన్సర్ చెప్పాను. మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐ సపోజ్ టు బి ఎ డ్యూటీ బౌండ్. ఐఎమ్ బీయింగ్ ఎ జూనియర్ కాంగ్రెసీ. దేర్ సపోజ్ టు బి ఎ లిమిట్ టు మీ. హౌ లాంగ్ ఐ సపోజ్ టు స్పీక్? ఐ కన్వేడ్ మై మెసేజ్. నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. నేనేమంటున్నాను, మీరు ఇచ్చిన ఆన్సర్ కానీ ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడేది, పోనీ నిజంగా ఆయన మాట్లాడింది పార్టీ లైన్కే దానికే కట్టుబడి ఉంటారా? కాదు పార్టీ లైన్ దాటి మాట్లాడారు అంటే ఆయన మీద పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది ఇందాక సాదిక్ గారు అడిగారు. అదేనా సాదిక్ గారు? మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడాల్సింది మినిస్టర్ ఈస్ డైరెక్ట్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నారు అతను.
దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఇప్పుడు ఇంకో ఆన్సర్, రామ్మూర్తి అన్న గారు మాట్లాడుతుంటే ఏమంటారు, అక్కడ లోకల్ ఫ్యామిలీ అది ల్యాండ్ డిస్ప్యూట్ అంటున్నారు శ్రీనివాస్ అన్న గారు. ఇక్కడ మీరు చూడండి, దిస్ పేపర్ ఈస్ కాల్డ్ హన్స్ ఇండియా, రైట్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్టేట్మెంట్ ఉందమ్మా. ఏంటంటే థ్రెట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఫైలింగ్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ అంటుంది, ఫ్రమ్ బీఆర్ఎస్ లీడర్షిప్. హన్స్ ఇండియా రిపోర్ట్ ఇది. అంటే నేను క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం, కంప్లైంట్ లో ఏముంది, ఏ విషయం చెప్పిరా? దిస్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అది పోలీస్ కంప్లైంట్ లో చెప్పిన ఈక్వల్లీ, లేకపోతే ముందర మాట్లాడిన విషయం. ఇక్కడ మీరు చూడండి అమ్మా, పిటిషన్ ఫైల్ దాంట్లోనే హన్స్ ఇండియా అంటుంది పొటెన్షియల్ థ్రెట్ ఉంది ఆయనకు ఫ్రమ్ బీఆర్ఎస్ లీడర్షిప్ నుంచి అని. వాళ్ళ ఆ ఫ్యామిలీ మొత్తం పిటిషన్ ఫైల్ చేశారు సాజిద్ అలీ గారు. ఇక్కడ ఇండివిజువల్ గా ఒకరికి డీఫేమ్ చేయాలన్న స్టేట్మెంట్ కాదు అది. దెర్ ఈస్ పార్ట్, ఎంక్వైరీ పార్ట్. దట్ ఈస్ సార్, నేను ఆన్సర్ ఇచ్చా, మీకు ఇంకో కన్వే అవ్వలేదు. మీరు అన్న దానికి మినిస్టర్ బీయింగ్ ఏ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్, హీ ఈజ్ నాట్ సపోజ్ టు స్పీక్ ఇట్ అని మీరు అంటున్నారు. కానీ మీరు ఇంకో కోణంలో కూడా చూడవచ్చు కదా. ఏ కోణం ఉండదండి, లెస్సే నేను నా అబ్జర్వేషన్ చెప్పొచ్చు కదా, ఏ కోణమైనా. ఇప్పుడు మీరు అన్నారు విజిల్ బ్లోవర్స్ కి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది ఉందండి. డెఫినెట్ గా ఉంది. ఎందుకు ఉంది అంటే సార్ మేరీ బడి ఐ హావ్ ఎ నేను ఒక మాట చెప్తున్నాను, ఇటువంటి వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసేసి మేము గవర్నమెంట్ పంపిస్తామమ్మా. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇట్లాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూడాలని. థ్యాంక్ యూ. అది జరగవద్దు కూడా. అయితే ఇప్పుడు నాది ఇప్పుడు సరే, ఆవిడే చెప్పారు స్టేట్మెంట్ లో కూడా అదే ఉంది అంటున్నారు కదా, లింగమూర్తి గారి వైఫే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నాయకుల నుంచి థ్రెట్ ఉంది. అది లోకల్ లీడర్ల, ఐ మీన్ అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లలేదా, వాళ్ళు మాట్లాడలేదా దాని గురించి? ఇప్పుడు మనకి ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో వి కాంట్ క్రాస్ క్వశ్చన్ ఇస్ లెట్ ద ఎంక్వైరీ హ్యాపెన్, కంప్లీట్ అవన్నీయండి, బయటకు వస్తాయి అవన్నీ. వి కాంట్ మాట్లాడొద్దు, ఇంటరప్ట్ కూడా చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్, సార్ అన్న దాంట్లో ఐ హ్యావ్ ఎ పెయిన్. బీయింగ్ ఏ కాంగ్రెస్, విజిల్ బ్లోవర్ యాక్ట్ పార్లమెంట్లో మేమే పాస్ చేసాం, అన్నీ ఓకే. తన టెక్నికాలిటీ అందులో తను ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కొన్ని హిండ్రెన్స్ పొలిటికల్ పార్టీ ఎలా క్రియేట్ చేసేది చెప్పారు. కానీ వాస్తవానికి సాజిద్ అలీ సార్ బీయింగ్ ఏ హ్యూమనిస్టిక్, నేనైతే మానవత కోణంలో పనిచేస్తాను పొలిటికల్ ఆర్గనైజేషన్ కన్నా ముందు. ఇక్కడ ఓ విజిల్ బ్లోవర్ చనిపోవడం ఈజ్ నాట్ లెస్ దెన్ సైంటిస్ట్ టు యువర్ నేషన్. ఎందుకంటే ఓ విజిల్ బ్లోవరు ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని చూసి, ఇంజస్టిస్ని చూసి పోరాట యోధుడుగా మారతాడు. సమసమాజం, సొసైటీకి ఈక్వల్ రైట్స్ రావాలి, ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని ఉండాలన్న కోణంలో నిత్యం పనిచేస్తూ ఉంటాడు. విజిల్ బ్లోయర్ అంటే ఒక్క నిమిషం అమ్మా, విజిల్ బ్లోయర్ అంటే ప్రజా సమస్యల మీద ప్రజావేగు అని ఒక తెలుగు వర్డ్ అమ్మా, ప్రజావేగు. యా, సారీ మళ్ళీ డెఫినేషన్ కరెక్ట్ చేసినందుకు. అయితే విజిల్ బ్లోవర్ ఏం చేస్తారంటే కంప్లీట్ సొసైటీని గ్యాల్వనైజ్ చేస్తాడు. ఏది ఇంజస్టిస్ హ్యాపెనింగ్ ఇక్కడ ఇలా జరగొద్దు. ఐఎమ్ ఐ రైట్ సాజిద్ అలీ సార్? సో ఈ కోణంలో అలాంటి మనుషులు ఎక్స్పర్టైజ్ అవుతూ కొద్ది వాళ్ళు చనిపోతూ ఉంటే, అంటే చంపబడుతూ పోతూ ఉంటే మీ సమాజం ఫెయిల్యూర్, అది చాలా తప్పు. ఆ సమాజం మంచిది కాదు. మనం ఫెయిల్ అయ్యాము. స్కూలింగ్ నుంచి లీడర్షిప్ డెవలప్మెంట్ వరకు మనమే ఫెయిల్ అయ్యాము. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే వీఆర్ డైరెక్ట్లీ బిలీవింగ్ ఇన్ వైలెన్స్. వీఆర్ ఫెయిలింగ్ టు అడాప్టింగ్ ద పీస్. సత్య, వాట్ ఈజ్ ఇట్? మహాత్మా గాంధీ నుంచి పురాణాల్లో చెప్పారు, ఏదో న్యాయతతో విజయ అంటే న్యాయం బేస్ చేసుకొని పోరాటం చేసే విజిల్ బ్లోవర్స్లకి కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమాజంతో పాటు గవర్నమెంట్కి ఉంది. సో ఇందులో మనం ఫెయిల్ అయినందుకు నేను కూడా అందులో ఒకరిని కాబట్టి ఐఎమ్ సారీ ఫర్ ఇట్ సాజిద్ అలీ గారికి. బట్ రాబోయే రోజుల్లో నా రెస్పాన్సిబిలిటీలో, నా కోణంలో నేను ఇగ్నోరెన్స్ చేయలేని విషయం ఏమైనా ఉందంటే అందులో ఇది కూడా ఒకటి. సపోర్ట్ సివిల్ సొసైటీ, యాక్సెప్ట్ క్రిటిసిజం, రైట్, వెల్కమ్ ఎవ్రీ మైండ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. యు మస్ట్ బీ ఏ, మీరు అంటారుగా అమ్మ సాజిద్ గారు, మళ్ళీ ఐఎమ్ బీయింగ్ బిట్ అవుట్ ఆఫ్ మై పొలిటికలీ. మనం డిస్కషన్ అనేది ఎప్పుడైనా సరే
ఫేట్ గాట్ అకంప్లిష్ని బేస్ చేసుకొని క్రిటిసిజం అది చేయవద్దు. వాట్ ఈస్ నెక్స్ట్ అన్నదానికి, వాట్ ఈస్ ఫ్యూచర్ అన్నదానికి, వాట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్కి, రాబోయే తరానికి ఆ కోణంలో మాట్లాడితే బాగుంటుందేమో అన్నది నాది. అక్కడ సాజిద్ అలీ గారితో నేను డిఫరెన్స్ అవుతాను. సాదిక్ గారు చెప్పిన విషయం కూడా యాక్చువల్లీ అదే. ఏదైతే సరే ఇప్పుడైతే జరిగిపోయింది, కానీ బాధపడ్డ విషయం అయినప్పటికీ జరిగిపోయింది. బట్ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు అనేది ఇందాక నుంచి సాదిక్ గారు అడుగుతారు. చట్టాన్ని 100% స్పిరిట్ తో ఇంప్లిమెంటేషన్ చేయాలి. విజిల్ బ్లోవర్ యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ యాక్ట్ యు గాట్ డిసైన్ దట్ ఈస్ కాంగ్రెస్.